హలో నమస్తే. ప్రస్తుతం అయితే మనం దేవరకద్ర నియోజకవర్గం స్థానికంగా గోపన్పల్లి గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాము. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్ సంబంధించి ఒక ఫీవర్ మ్యాన్ అయితే నడుస్తుంది. ఎలక్షన్ సంబంధించిన ఒక హడావిడి అయితే కొనసాగుతుంది. సో ఎన్నెన్స్ అయితే లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు ఇంటింటి ప్రచారంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల గురించి, సో ఏదైతే ఎమ్మెల్సీ కోడ్, ఎంపీ కోడ్ వీటి వల్ల కొంచెం ఆలస్యం అయింది తప్ప మిగతా వేరే విషయాలు కాదని చెప్పేసి ప్రజలకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటిదని చెప్పేసి స్థానికంగా గోపన్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే. ఎలా ఉన్నారు అన్న? మీరు రైట్. సో ఏదైతే ఎలక్షన్ సంబంధించి ఇంటింటి ప్రచారం గట్టి చేస్తున్నట్టున్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నారు అన్న? మేము గత ఒక 4-5 రోజుల నుంచి ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేసినాము. ప్రజల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ అయితే ఉంది. ఎందుకంటే మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 4 నెలలే జరిగింది. ఈ జరిగిన 4 నెలలలో కూడా ఫస్ట్ మా గ్రామానికి వచ్చేసరికి మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ వహించి సీసీ రోడ్డు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే అంటే యాదవ్ సోదరులకు డీడీలు రిటర్న్ గత ప్రభుత్వంలో తీసుకున్న డీడీలను వాపస్ చేయించడంలో కానివ్వండి, ఆ తర్వాత ఏ విషయాలను ఇంకోటి కాకుండా మాకు అలుగులో ఒక చిన్న ఇష్యూ ఉండే. ప్రతిసారి వర్షాకాలంలో 2-3 నెలలు నీళ్ళ ఎద్దులు కానీ పశువులు కానీ పోవడానికి ఇబ్బందిగా ఉండేది. అటువంటి విషయాల్లో కూడా ఆ విషయంలో ఒక 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఉన్నారు. దానికి కూడా ఇవి అయిపోయినప్పుడే చేయాల్సి ఉంది. తర్వాత స్కూల్ భవనం మధ్యలో కూడా ఒక కరెంట్ పోల్ ఉండేది. ఆ కరెంట్ పోల్ గురించి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా ఎలక్షన్ మా ఏఈ గారు కూడా వచ్చి సందర్శించడం జరిగింది. ఎలక్షన్ అయిపోయినప్పుడే ఆ పనిని కూడా స్టార్ట్ చేయబోతున్నాము. సో మా గ్రామంలో ఇవేనే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా మొన్ననే ఒక 4 రోజుల క్రితం కొత్త మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వచ్చి కూడా చెప్పారు, కుర్ముడి స్వామిని ఒట్టేసి చెప్పారు, 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయబోతున్నారు కూడా చెప్పారు. వీటన్నిటి వల్ల గొప్పగానే జరుగుతున్న సంతోషమైన ఆదరణ ఉంది పబ్లిక్ నుంచి. ప్రస్తుతం వచ్చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి, అదేవిధంగా ఇదే పార్లమెంటు పరిధిలో ఆయన నియోజకవర్గం కూడా ఉంది, అలాంటి వ్యక్తి సీఎం. అదేవిధంగా ఇదే ప్రాంతానికి చెందిన జిఎంఆర్ గారు అయితే ఎమ్మెల్యే ఉన్నారు. ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇక ఎంపీ ఒకటి గెలిస్తే గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఒకటే పార్టీ ఉంది కాబట్టి ఇక వలసలతో ఎన్ని దినాలు విలువిలాడిన పాలమూరు ఇక అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతుంది అనుకోవచ్చా? తప్పకుండా. మన జిల్లాకు మొట్టమొదటిసారి మేము పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి మన జిల్లా వాసి ముఖ్యమంత్రి కావడం అనేది పెద్ద గొప్ప విషయం. ఇట్లాంటి అవకాశం మళ్ళీ కూడా రాకపోవచ్చు అనే విషయం అందరూ అనుకుంటున్నాం. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి తప్పకుండా మన జిల్లాని అభివృద్ధి బాటలు తీసుకెళ్తారు. అదేవిధంగా దానికి తగ్గట్టుగానే మన ఎంపీని కూడా అదే కాన్స్టిట్యున్సీలకు వస్తున్న ఎంపీని కూడా మనం గెలిపించి డాక్టర్ చెల్లా వంశీచంద్ర రెడ్డి గారి వ్యక్తిత్వంలో కానీ, గతంలో అనుభవం ఉన్న విషయంలో కానీ, యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేసిన మంచి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఢిల్లీ వారధిగా ఉండి మంచి అభివృద్ధి బాటలు తీసుకెళ్తారని మాత్రం తప్పకుండా మేము అనుకుంటున్నాం. సో ప్రస్తుతం ఏదైతే గ్రామాలకు సంబంధించి కొంచెం చదువుకున్న వాళ్ళు కావచ్చు, రాజకీయాల్లో అవగాహన ఉన్న వాళ్ళకు ఎంపీ కోడ్, ఎలక్షన్ కోడ్ పైన అవగాహన ఉంటుంది. కొంచెం వ్యవసాయం చేసుకునే వాళ్ళకు ఇదంతా తెలియదు. 4 నెలల ప్రభుత్వం వచ్చి ఏం చేసిరు మీరు అంటే అని అడుగుతుంటారు. వాళ్ళని ఎట్లా సంజాయిస్తున్నారు? ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయినప్పటికీ 6 గ్యారంటీ పథకాలు చెప్పినాము. 6 గ్యారంటీ పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పటికే ప్రభుత్వం చేసి ఉంచింది. దాని తర్వాత మీకు అందరికి తెలుసు, ఎమ్మెల్సీ కోడ్ రావడం వల్ల మన జిల్లా ఒక్కరికే సిలిండర్ 500 రూపాయలు కానీ 200 యూనిట్ల కరెంటు బిల్లు కానీ రాకపోవడం జరిగింది. ఈ 2 కూడా మీకు తెలిసిన విషయం ప్రకారం వచ్చే నెలకే లజ్ చేస్తున్నాం. మేము కూడా మా గ్రామాలలో చెప్తున్నాం, కరెంట్ బిల్ ఎవరు కట్టాల్సిన పని లేదని కూడా చెప్పుకుంటున్నాము. సో ఇవే కాకుండా రైతు బీమాకు సంబంధించి కూడా జరిగింది. తర్వాత ఆరోగ్య శ్రీతో 10 లక్షల రూపాయలు అది కూడా అనౌన్స్ చేసి ఉన్నాము. ఇది ఉచిత కరెంటు బిల్లులు కానీ, తర్వాత రైతు రుణమాఫీ కానీ ఆగస్టు 15వ తారీఖున చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద చెప్పిన 6 హామీలలో 4 హామీలు చేసి ఉన్నాము. ఇంకా రానున్న 2 హామీలు కూడా అతి తొందరగా అది చేస్తామని చెప్పని అనుకుంటున్నాం. సో ప్రస్తుతం వచ్చేసి పోటీ అనేది కేవలం బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉన్నట్టున్నది, కొంచెం బీఆర్ఎస్ సైడ్ అయినట్టు అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ లోపల బీజేపీ సపోర్ట్ చేసినట్లు కనిపిస్తుంది. దీని మూలంగా కాంగ్రెస్కి ఏమైనా ఇబ్బంది తలెత్తే పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు ఒక్కసారే కాదన్నా, గత శాసనసభ ఎలక్షన్లలో కూడా బీజేపీ తర్వాత టీఆర్ఎస్
ఇద్దరు కలిసే పనిచేసినట్టుగానే అనిపించింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏముండదు. ఇప్పుడు కూడా కలిసే పనిచేస్తున్నమాట వాస్తవం. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేరు. సీఎం గారి కాన్స్టిట్యూన్సీలో మనం ఉన్నాం. జిఎంఆర్ గారు కూడా పెద్ద ఎత్తున శ్రద్ధ వహించారు. ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నారు. తప్పకుండా ప్రతి గ్రామంలో మెజారిటీ ఉంటాం. మా గ్రామంలో కూడా మంచి మెజారిటీతోనే ముందుకుంటాం. సో ప్రస్తుతం ఇక్కడ దేవరకద్ర శాసనసభ సభ్యులు తీసుకుంటే సీఎం గారికి 7 నియోజకవర్గాల్లో అత్యంత సన్నిహితులు ఎవరంటే జిఎంఆర్ అనే పేరు ఉంటుంది. సో ఆయన ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇక నిధుల విషయంలో కావచ్చు, ప్రతి పెండింగ్ పని అయినా సరే ఆయన సీఎం గారితో డైరెక్ట్గా మాట్లాడి తెప్పించే సత్తా ఉంది. అటువంటి వ్యక్తికి మీకు ఎమ్మెల్యే కావడం ఎట్లా అనిపిస్తుంది? మేము అదే అనుకున్నా, ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు జిఎంఆర్ కావడం వల్ల జిఎంఆర్ గారికి కూడా మా నుంచి బలం ఇవ్వాలి, మా ఊరు నుంచి కూడా బలం ఇచ్చి ఆయన ముందుకు పంపించాలి. మా గొంతు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి ముందు ఇంపాడాలనే ధైర్యంతోనే చేస్తున్నాము. జిఎంఆర్ గారికి ఆ అవకాశం రావడం, ఆయన అవకాశాన్ని వినియోగించుకోవడము, మా ఊర్లలో కూడా ఆయన మంచి ధైర్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ మాకు మంచి కలిసి వస్తున్న విషయాలు. మొత్తం ఇక్కడ గోపన్పల్లి పంచాయతీలో పోలింగ్ ఎంత? మాది మొత్తం 2400 ఓటర్ లిస్ట్ అన్న. దాంట్లో గతంలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా 2010 ఓట్లు పోల్ అయినాయి. కాబట్టి ఈసారి కూడా నేను అనుకుంటున్న ప్రకారం 18 ఓట్ల ఓట్లు పోల్ అవుతాయి. పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉండొచ్చు. బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళు మేబీ ఇంటర్నల్గా టీఆర్ఎస్కి ఏమైనా సపోర్ట్ చేసి బీజేపీకి ఏమైనా ఆలోచనలు ఉంటే వాళ్ళు కొంచెం డౌన్ఫాల్లో ఉండొచ్చు. సో ఫైనల్గా ఏదైతే కరెక్ట్ ఒక 5 రోజులకు సంబంధించి పోలింగ్ అయితే ఉంది, దీనికి సంబంధించి ఏదైతే గోపన్పల్లి గ్రామ సభ్యులు కావచ్చు, మొత్తం నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ప్రత్యేకించి గోపన్పల్లి వాసులకు మాత్రం చెప్తున్నాము, మన అన్న జిఎంఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఢిల్లీ వారధిగా వంశీచంద్ర రెడ్డి గారు పంపించడం వల్ల మన ఊరికి కానీ ఎట్లాంటి అవకాశం ఉన్నా ఎటువంటిదైనా సరే మనం ధైర్యంగా ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది. మధ్యలో ఎంపీ గారు ఉండడం వల్ల ఆ అవకాశం కూడా మనకే ఉంటుంది. ఇదనే కాదు, మీరు అందరూ చూసే ఉంటారు, మా ఊరికి ఒక 2000 అంటే 4000 పాపులేషన్లో 2000 ఉండి 2000 మంది అటుంటే 2000 ఇటు మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది. రేపో మాపో ఎప్పుడో ఒకసారి అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ రావచ్చే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనకు అనుకూలంగా అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ కూడా వేయించుకోవాలంటే మన ఎంపీ గారు ఉంటేనే మనకు అనుకూలమైన పనులు అయితే అని కూడా అనుకుంటున్నాం. అవకాశం నాకు కూడా రాసుకోవచ్చు అన్న, కిసాన్ సెల్ మనకు అది ఒకవేళ మీరు దీంట్లో రాస్తారు. సో ప్రస్తుతం ఏదైతే డీకే అరుణ గారికి సంబంధించి అత్యధిక రాజకీయాల్లో అత్యంత సుదీర్ఘకాలంగా ఉన్న వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి పైన సో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాజకీయాల్లో సో అంత పెద్ద సీనియారిటీ అయితే ఈయనకు లేదు. ఆమె పైన గెలవడం అంత సులువు అనుకోవచ్చు. నేనేమంటున్నా, డీకే అరుణ అనేది ఉట్టి ఫోకస్. ఆమె గెలుస్తుంది గెలవబోదు అనే సమస్య కదా. ఇంతకుముందే 20,000 ఓట్లతో ఓడిపోయింది. కాబట్టి ఆమె కొరకే ప్రత్యేకంగానే డీకే అరుణకు బీజేపీ అనే పరిస్థితి ఇక్కడ లేదు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ చెప్పింది అంటే 6 గ్యారెంటీల ఇప్పుడు ఏదైతే ఉందో విద్యుత్ అనేది ఎమ్మెల్సీ కోడ్ వల్ల మాకు జర 0 బిల్ ఇవ్వడం కొద్దిగా లేట్ అయింది. ఆ 0 బిల్లు కూడా మేము ఇవ్వగలుగుతాం. మా ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిండు, మీరు ఎవరు బిల్లులు కట్టొద్దండి, మీకు ఫ్రీ కరెంట్ మాత్రం ఉచితంగా తీసుకోండి అని డి గారి దగ్గర మాట్లాడారు, ఏ గారి దగ్గర ఈడి దగ్గర కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా మీరు కట్టకండి అన్నాడు. అది సమస్య ఒకటి జరిగిపోతుంది. ఆరోగ్యశ్రీ కూడా క్లియర్ అయింది. తర్వాత రాత్రి మొన్న రాత్రి రైతు బంధు కూడా రిలీవ్ అయింది. అందరికీ రైతు బంధు కూడా పడుతుంది, 10 ఎకరాల వరకు రైతు బంధు పడుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆర్థిక పరిస్థితి చూస్తే మా గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు సీసీ రోడ్ ఒకటి చేసిండు. తర్వాత అక్కడ చెరువుకట్ట దగ్గర ఒకటి బ్రిడ్జి అనౌన్స్మెంట్ అదొకటి చేశాడు. తర్వాత మా స్కూల్ బిల్డింగ్ కూడా ఒకటి చేస్తాను హామీ ఇచ్చాడు, అది కూడా చేస్తాడు. తర్వాత రుణమాఫీ అన్నాడు, 2 లక్షలు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేసి తీరుతాడని రేవంత్ రెడ్డి నమ్మకం మాకు ఉంది. మేము కూడా ప్రజలు కూడా స్పష్టంగా చెప్తున్నాం, అయ్యా మీకు ఇండ్లు ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు ఇండ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. రేషన్ కార్డు కూడా మేము కొత్త రేషన్ కార్డు ఎవరు అది కూడా పరిశీలిస్తున్నాము. తర్వాత ఇది ఈ 4000 పెన్షన్ అనేది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి 4000 పెన్షన్ ఇవ్వలేకపోయినాము. ఆ ఎలక్షన్ పెన్షన్ కూడా ఇస్తాము, బరాబర్ ఇస్తాము. తర్వాత ఏదైనా సమస్యలు ఉన్నా, ఏమైనా పరిష్కారాలు ఉన్నా నాకు చెప్పండి, మా ఎమ్మెల్యే గారు మా దృష్టికి తెచ్చిండు. మేము ప్రతి సమస్య కూడా ప్రజల లోపల తీసుకుపోతున్నాం, ప్రజల లోపల చేస్తున్నాం, ప్రజల లోపల
నిండుగా మేము మా 6 గ్యారెంటీల పథకాలను గురించాము, బస్సు ఫ్రీ కూడా గురించాము. సరే బస్సు ఫ్రీ అనేది వాళ్ళు ఏదో ఇచ్చిండ్రు అని బీజేపీ వాళ్ళు బస్సు ఫ్రీ ఇచ్చిన అనే సమస్య ఏం లేదు. నరేంద్ర మోడీ వల్ల ఏదైనా ఉద్ధరించే పథకాలు అయితే ఇక్కడ ఏం లేవు, ఒక కంట్రోల్ బియ్యం తప్ప. తర్వాత ఏంటంటే మేము గ్రామాల ప్రజలకు పబ్లిక్ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కానీ చెప్పిన 6 గ్యారెంటీ పథకాలు మాత్రం ఆమోదు చేయడానికే మా రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా శాయశక్తులు కృషి చేస్తున్నారు. మేము బరాబర ఈ ప్రజలకు హామీలను మేము నెరవేర్చే మేము ఓటుకోతాం. ఇది మాత్రం గ్యారెంటీ చేస్తాం. సో ఇది ఏదేమైనా పక్క 100% రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో సో గ్రామం నుంచి మంచి మెజారిటీ అయితే ఇస్తాము, అదేవిధంగా నియోజకవర్గంలో కూడా భారీ మెజారిటీ అయితే ఇస్తాము. పక్కా వంశీచంద్ర రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తాము. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గం కూడా దీంట్లో ఉంది కాబట్టి ఆయన గెలిపించి సో సీఎం గారికి బహుమతిగా ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ కోడ్ వలన మిగతా 6 గ్యారెంటీలు అయితే ఆలస్యమైనవి తప్ప 6 గ్యారెంటీ ఏదైతే ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంబడే పక్కా 2 లక్షల రుణమాఫీ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు 100% అమలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి సో మనం వీరి మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాం. థ్యాంక్ యూ.